అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మార్చి 10 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నామండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీదే పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర ఖచ్చితంగా కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీ ఇంట్లో జరిగే ఖర్చుకి రేపటి రోజున ఆర్థికంగా మీరు కొంచెం మనోతాపానికి గురవుతారండి. అదేవిధంగా రేపటి రోజున విద్యార్థులకి గందరగోళానికి కూడా గురవుతారు. రేపటి రోజున మీరు కొత్త మరియు తెలియని మార్గంలో బయలుదేరడానికి ప్రేరణ పొందవచ్చు. ఉత్సుకత మంచిదే, కానీ ఏదైనా పెద్ద అడుగులు వేసే ముందు లాభాలు మరియు నష్టాలు బేరీజు వేసుకోండి. తొందరపాటు రిస్కులు మాత్రం తీసుకోకపోవడం సమస్యలకు దారితీస్తుంది. స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగండి. గత పశ్చాత్తాపాలు మీ వర్తమానాన్ని కప్పివేయకుండా గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుందండి. కానీ అదృష్ట చక్రం మీకు అనుకూలంగా మారవచ్చు. అకస్మాత్తుగా అవకాశం లభిస్తుంది. రేపటి రోజున డైనమిక్ సమయం కాబట్టి సరళంగా ఉండండి. ఎప్పుడూ అస్పష్టంగా ఉన్నది త్వరలో స్పష్టమవుతుంది. ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున పదునైన ఆలోచనలు మరియు జ్ఞానం యొక్క రోజుగా చెప్పుకోవచ్చు. భావోద్వేగాలతో కాకుండా సమతుల్య ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. ప్రేమ జీవితంలో శృంగార శక్తి అలాగే ఉంటుంది. మీరు ఒక సంబంధంలో ఉంటే మీ భాగస్వామితో బహిరంగ సంభాషణ ఉంటుంది. తప్పు దిశలో వెళ్లే జోకులు లేదా తేలికైన చర్చలు నివారించండి. వివాహిత స్త్రీలకు పిల్లల గురించి చర్చలు జరగవచ్చు. పెళ్లి కాని స్త్రీలు తెలివైన మరియు ఆకర్షణ వ్యక్తులతో సంభాషణలు పెంచుకునే అవకాశం ఉంది. ఆకర్షణ ఆధారంగా మాత్రమే ఒప్పందాలు చేసుకోకండి. రేపటి రోజున మీ యొక్క సృజనాత్మకత మీ అతిపెద్ద బలం అవుతుంది. మీడియా, విద్య, డిజైన్, కళ, మార్కెటింగ్ మరియు కంటెంటింగ్ నిమగ్నమైన మహిళలు ప్రయోజనం పొందుతారు. కొత్త ఆలోచనలు అభినందించవచ్చు, కానీ తొందరపాటును నివారించండి. ప్రమాదకర ప్రాజెక్టులు లేదా పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు పోటీ పరీక్షలు సిద్ధమవుతుంటే మీ చదువులపై మంచి దృష్టి పెట్టండి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది, కాబట్టి ప్రణాళిక అవసరము. స్టాక్ మార్కెట్ లేదా ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి. భావోద్వేగ ప్రభావంతో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు నష్టాలను కలిగించవచ్చు. రేపటి రోజున డబ్బు అప్పుగా ఇవ్వడం తీసుకోవడం మానుకోండి. రేపటి రోజున తొందరపాటి నిర్ణయాలు కూడా మానుకోవాలి. ఉద్యోగం లేదా ఉపాధి కోసమో చూస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. కొత్త ఆశలు రేకెత్తిస్తాయి. మీ పనులను ప్లాన్ చేసుకోవడం మిమ్మల్ని విజయం దారితీస్తాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన ఉత్సాహంగా ఉండవచ్చు, కానీ తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఇంట్లో అధికారిక ఆనందకరమైన మరియు ఉల్లాసమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల అనుకూల దిశలు పయనిస్తుంది. మీరు నిర్వహించే సమావేశాలు, సంభాషణలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉందండి. సామాజికంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైద్య, విద్యా రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. మందుల వ్యాపారము అనుకూలంగా సాగి లాభాలను అందిస్తాయి. వృత్తిపరంగా మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క సహకారం వల్ల కొత్త అవకాశాలు కూడా కలుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ప్రేమ సంబంధిత విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన బలపడి ఆనందకరమైన సమయం గడుపుతారు. ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహాలు మెరుగ్గా ఉంటాయి. రేపటి రోజు మీకు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. మీ ఆలోచన సామర్థ్యాలు రేపటి రోజున మీ కన్నగలు పదునుగా ఉంటాయి. మీ పనిలో కొత్త మరియు సృజనాత్మక విధానాలను అవలంబించడానికి మీకు మేలు కల్పిస్తుందండి. మీ సామాజిక పనికి గణనీయంగా ఉంటుంది. రేపటి రోజున మీరు ఇతరులకు స్ఫూర్తిని కూడా ఇవ్వగలుగుతారు.
ప్రజలు మీ ఆలోచనలు వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది మీ కొత్త సంబంధాలకు కూడా దారితీయవచ్చు. ఆర్థిక విషయాల్లో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి మరియు జాగ్రత్తగా పరిశీలించకుండా పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. ఆరోగ్య స్పష్టత ఉండటం వల్ల ముఖ్యం. మితమైన శారీరక శ్రమ మీ శక్తిని రేపటి రోజున పెంచుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం చాలా అవసరం. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది మరియు పరస్పర అవగాహన పెంచుతుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఇది మీ ప్రియమైన వారితో మీ యొక్క బంధాలను మరింతగా పెంచుతుంది. రేపటి రోజున మీకు ఉత్సాహం మరియు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. సానుకూలతను కొనసాగించండి మరియు ముందుకు సాగండి. రేపటి రోజున మీ రాసులు బుధుడు తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి మీరు వ్యాపారం మరియు ఉపాధి ప్రయోజనం పొందవచ్చు. పెట్టుబడుల నుండి కూడా లాభం పొందే అవకాశం ఉందండి. మానసిక ప్రశాంతత మరియు సమతుల్యతను కాపాడుకోవడం కూడా ముఖ్యం. రేపటి రోజున మానసిక అశాంతి మరియు ఆందోళనతో నిండి ఉంటుంది. వేగంగా మారుతున్న ఆలోచనలు మిమ్మల్ని నిర్ణయాత్మకంగా మార్చలేవు. దృఢమైన నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తాయి. మీ పిల్లల ప్రశ్నలు మిమ్మల్ని కలవరం పెడతాయి. కడుపు నొప్పితో బాధపడే అవకాశం ఉంది. పనిలో వైఫల్యం నిరాశకు ఊహించని ఆర్థిక ఖర్చులకు కారణమవుతుంది. సాహిత్య రచనకు ఇది అనుకూలమైన రోజండి. ఫలితము గురించి చింతించకుండా కష్టపడి పనిచేయండి. ఎందుకంటే కష్టపడి పనిచేయడం వల్ల అదృష్టం బలపడుతుంది. శ్రేయోభిలాష యొక్క సహాయము కొత్త ఆశను తీసుకురావచ్చు. యువకులు తమ భవిష్యత్తు గురించి మరింత చురుగ్గా మరియు గంభీరంగా ఉంటారు. ఇది విజయ అవకాశాలను పెంచుతుంది. అనవసరమైన వివాదాలను నివారించడానికే మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. మీరు ఎక్కువగా పనిచేయకండి, ఎందుకంటే ఇది మీ ముఖ్యమైన పనులను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతానికి ఏదైనా లావాదేవీలను వాయిదా వేయడం మంచిది. రేపటి రోజు మీరు ఒక వ్యాపార ప్రాజెక్టులో మీ సామర్థ్యాలను పెంచడానికి మంచి అవకాశం పొందుతారు మరియు మీరు విజయం సాధించే అవకాశం కూడా ఉందండి. భవిష్యత్తులో ప్రయోజనాలు తెచ్చిపెట్టే ప్రభావవంతమైన వ్యాపార విత్తనంతో మీరు కనెక్ట్ అవుతారు. భాగస్వామి వ్యాపారం వాదనలకు దారితీయవచ్చు. ఇంటి బాధ్యతలను సంబంధించి భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆ వివాదాలు శుభవార్త అందుకునే అవకాశం కూడా ఉంది. అస్తుల్య ఆహారం వల్ల గ్యాస్ మరియు కడుపు సమస్యలు వస్తాయి. రేపటి రోజున ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. పనిలో కొంచెం దురుసుగా ప్రవర్తించడం వల్ల మీకు మరియు మీ యొక్క సహోదరులకు మధ్య దూరం ఏర్పడుతుంది. కాబట్టి మీ సంభాషణలో హృదయపూర్వక స్వరాన్ని కొనసాగించండి. మీరు సహకారంతో పనిచేస్తే పెండింగ్ పనులు కూడా సులభంగా మారుతవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యం భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి రేపటి రోజున శుభసూచకం. పాత పరిచయం లేదా క్లయింట్ మీకు గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. డబ్బు గురించి ఏదైనా ఆందోళన క్రమంగా తొలగిపోతుంది మరియు మీరు ముఖ్యమైన ఖర్చులు సులభంగా తీర్చుకోగలుగుతారు. మీ యొక్క కుటుంబ జీవితంలో సమతుల్యత ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ ఒత్తిడిని నివారించడానికి తగినంత విశ్రాంతి తీసుకోండి. సానుకూల దృక్పథం విజయవంతమైన రోజును నిర్ధారిస్తుంది. మీరు చమత్కారంగా మరియు ఆకర్షణీయంగా ఉంటారు. పాత వ్యక్తిగత ప్రాజెక్టులను పునఃప్రారంభించడానికి లేదా పాత అభిరుచిని తిరిగి రావడానికి ఇది గొప్ప సమయం. మానసిక గందరగోళం మీ కఠినంగా మాట్లాడే ధోరణి పెంచుతుంది. ప్రస్తుతము శారీరక మార్పులు నివారించండి. మీరు తీసుకునే వస్తువులు మోసపూరితంగా ఉండవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. మీ వృత్తిపరమైన పాత్రను తిరిగి ఆవిష్కరించుకోవడానికి ఒక రోజుగా అయితే ఉంది. నాయకత్వం వహించేటప్పుడు సూచనలు సమరించండి. కొత్త ప్రాజెక్టులను ఆమోదించడానికి బదులుగా నమూనాలు మెరుగుపరచండి. సత్వర మార్గాలు నివారించండి. మీ వ్యక్తిగత బ్రాండింగ్ లేదా విలాసవంతమైన ఖర్చుల్ని అడిట్ చేయండి. నిద్రలేమి లేదా తలనొప్పులు సాధ్యమే. శాంతి కోసం ప్రాణాయామం సాధన చేయండి మరియు సహజ వస్తువుల పరిశ్రమల సమయం గడపండి. రేపటి రోజున భావోద్వేగాలు లోతుగా మరియు కొన్నిసార్లు సంక్లిష్టంగా కనిపించవచ్చు. దేని గురించి కూడా అపోహలు పెట్టుకోకండి మరియు ప్రతిస్పందించే ముందు పూర్తి కథను అర్థం చేసుకోండి. ప్రశాంతంగా ఆలోచించడం వల్ల ఏదైనా గందరగోళాన్ని అధిగమించవచ్చు. ఆర్థిక లేదా కెరీర్ విషయానికి వస్తే ఓపిక ఉత్తమం. పురోగతి రాత్రికి రాత్రి జరగదు. దీనికి కొంత సమయం కూడా పట్టవచ్చు. మీరు మీ అంతర్గత స్వరాన్ని విశ్వసించిన రేపటి రోజున కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీ అంతర్గత స్వరాన్ని వినడానికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా మీరు కాస్త ఓర్పును సహించడం అయితే మంచిదండి. అదేవిధంగా రేపటి రోజున చాలా కాలంగా ఉన్న సమస్య పరిష్కారం కూడా అవుతుంది. సందేహాల మేఘాలు తొలగిపోతాయి మరియు మీ యొక్క విశ్వాసం తిరిగి వస్తుంది. ప్రశాంతమైన మనసును కొనసాగించడము మాత్రమే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికంగా రేపటి రోజు సంతృప్తికరంగా ఉంటుంది మరియు మీ కృషికి తగిన ఫలితాన్ని మీరు స్పష్టంగా చూస్తారు. ఇంట్లో మతపరమైన లేదా ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించాలనే కోరిక మీకు ఉండవచ్చు మరియు మీరు పూజ లేదా కార్యక్రమం నిర్వహించవచ్చు. మీ పిల్లల యొక్క కార్యకలాపాలు నిర్వహించడం చాలా ముఖ్యం, ఎందుకంటే చెడు సహవాసము భవిష్యత్తులో సమతుల్యత కలిగిస్తుంది. అనవసరమైన వాదనలకు మానసిక ఒత్తిడి పెంచుతాయి. కాబట్టి రేపటి రోజున వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఒక ముఖ్యమైన ప్రయాణం అవసరం కావచ్చు. ఇది ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మీకు కొత్త కెరీర్ అవకాశాలు లభించవచ్చు. మీ ఉన్నతాధికారులు మీకు మద్దతు ఇస్తారు. మీ వ్యక్తిగత సంబంధంలో స్వల్ప సమస్యలు ఉండవచ్చు.
మీరు మీ కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోండి. గొడవలకు దూరంగా ఉండండి. మీ యొక్క జీవిత భాగస్వామి చాలా కాలంగా ఉన్న ఒక కోరికను మీకు తెలియపరుస్తారు. ప్రభుత్వ విషయాల్లో గణనీయమైన విజయం సాధించవచ్చు. రేపటి రోజు మీరు కొత్త వ్యాపార అవకాశాలు కనుగొంటారు. ఖరీదైన వస్తువుల కోసం రేపటి రోజున డబ్బును కూడా మీరు ఖర్చు పెట్టబోతున్నారండి. ఏదేమైనా కూడా రేపటి రోజున ఈ రాశి వారికి అందరికీ అనుకూలంగా ఉన్నా కూడా మీరు ఏదైనా సరే రేపటి రోజున అంటే దేవాలయ దర్శనం చేయడం ద్వారా అండగా కూడా మీకు లాభదాయకంగానే ఉంటుంది. అదేవిధంగా మీరు శరీరానికి కొంచెం నూనె మర్దం చేయించుకొని కండరాల విశ్రాంతి కలిగించండి. అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి. రేపటి మీ దురలవాటు ఇతరుల విషయం జోక్యం చేసుకోవడం మానాలి. మీ ప్రేమ జీవితం రేపటిన ఎంతో ఎంతో అద్భుతమైన కానుకలు అందిస్తుంది. మీరు పరపతి గల వారి చుట్టూ తిరిగితే బాగా ఎదుగుతారు. మీ రూపురేఖలు కనబడే తీరును మెరుగుపరచడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. మంచి ఆహారము, చక్కని రొమాంటిక్ క్షణాలు వంటివి రేపటి రోజు మీకు రాసిపెట్టున్నాయండి. ఖచ్చితంగా కూడా మీరు వాటిని అనుభవించి తీరుతారు. రేపటి రోజున దుర్గాదేవి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క పూజ మీకు కూడా మేలు చేస్తుంది. మరి తెలుస్తా కన్యా రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.